హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని మనీ అంచాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మీరు డెఫినెట్గా వర్క్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. వర్క్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కంపెనీ ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటే మనం ఈ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. బికాస్ ఆన్లైన్లో చాలా రకాల కంపెనీస్ వస్తున్నాయి, పోతున్నాయి, మనం లాస్ అవుతున్నాం, ప్రాఫిట్ పొందుతున్నాం, ఇలా చాలా రకాలు జరుగుతున్నాయి కదా. ఫస్ట్ ఈ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్న కంపెనీ యొక్క ఎండి గారు ఎస్ చంద్రశేఖర్ గారు అనమాట. తిరుపతి బేస్డ్ కంపెనీ ఇది. తిరుపతిలో వీళ్ళకి ఓన్గా సంకల ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక కంపెనీ అయితే ఉందన్నమాట. సో వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళ ట్రావెల్ బస్సులు అనేది వెళ్తూ ఉంటాయి అనమాట. 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పీపుల్ వీళ్ళు అనమాట. సో ఈ ఫీల్డ్లో ట్రావెల్ అండ్ టూర్ బిజినెస్లో వీళ్ళు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓన్గా వీళ్ళకి తిరుపతిలో ఐడెంటిటీ ఉంది. సో ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే కంపెనీ స్టాండర్డ్గా మన ఏపీ స్టేట్లో ఉన్నటువంటి కంపెనీ అనమాట. సో కాబట్టి 100% ట్రస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు వీడియో అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి లేటెస్ట్ కంపెనీ ఏంటి అంటే రిచ్ లైఫ్ అనమాట. ఇది ఒక ప్యూర్ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు కేవలం 120 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి కంపెనీలో మెంబర్షిప్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీరు 120 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ 120 రూపీస్ ఎక్కడికి వెళ్ళిపోదు. వీళ్ళు మీకు 120 రూపీస్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు 500 రూపాయలు మీకు ఫ్యూచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ ఒక ట్రావెలింగ్ వెళ్ళాలనుకుంటే వీళ్ళ ట్రావెల్స్ని యూజ్ చేసుకుని వెళ్ళడం ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో ఏదైతే మీకు 120 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడి ఇస్తారో ఆ ఐడి మీకు ఫ్యూచర్ కింద పనిచేస్తుంది అనమాట. మీరు ఐడి నెంబర్ వీళ్ళకి చెప్తే మీకు ఇన్స్టెంట్గా 500 రూపీస్ మీకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇది 100% ప్యూర్లీ మెంబర్షిప్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మీరు దీంట్లో 120 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం ఆ ప్లాన్లోకి వెళ్ళి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మనం ఈ ప్లాన్ని కనుక పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కేవలం 120 రూపాయలతోటి వితిన్ 3 months నుంచి 1 year లోపు ఈవెన్ 1 crore రూపీస్ కూడా మీరు ఈజీగా సంపాదించవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్ ఏంటనేది మనం తెలుసుకోవాలనుకుంటే ముందు బిజినెస్ ప్లాన్లో అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు పీడిఎఫ్లో చాలా క్లియర్గా చూపిస్తాను బిజినెస్ ప్లాన్ ఏంటి అనేది. 120 రూపీస్తో మనం ఏ విధంగా 1 crore సంపాదించవచ్చు అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా బిజినెస్ ప్లాన్లో అయితే చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ప్లాన్ మొత్తం మీరు చూడండి. మీకు 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని మనీ సంపాదించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒక స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీ, పర్మనెంట్ అడ్రస్ ఉన్నటువంటి కంపెనీ ఉంది కాబట్టి మనం ఈజీగా దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా ఈజీగా దీన్ని గురించి చెప్పొచ్చు అనమాట, భయం లేకుండా. ఓకే, ఇప్పుడు మనం ప్లాన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. చెప్పాను కదా, కంపెనీ నేమ్ వచ్చేసరికి రిచ్ లైఫ్ అనమాట. నేను మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి. డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఇక్కడ ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, డైరెక్ట్గా ఎండి గారితో మాట్లాడచ్చు. అలాగే వెబ్సైట్ అడ్మిన్స్తో కూడా మీరు మాట్లాడి డైరెక్ట్గా మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ప్లాన్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ రిచ్ లైఫ్, డ్రీమ్స్ కమ్స్ ట్రూ. రిచ్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్, పూర్ పీపుల్ ఫోకస్ ఆన్ ఆబ్స్టాకిల్స్. సో మీకు దీని అర్థం తెలిసే ఉంటుంది. సో ధనవంతులు ఎప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశాల మీద దృష్టి పెట్టి అవకాశాలను వినియోగించుకుని వర్క్ చేయడం ద్వారా వాళ్ళు ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. సో కంపెనీ యొక్క మిషన్ ఏంటి అంటే అవర్ మిషన్ ఈజ్ వెరీ సింపుల్. రిచ్ లైఫ్ హెల్ప్స్ యూ టు బి రిచ్ అండ్ హ్యాపీ ఫర్ ఎవర్. అంటే మిమ్మల్ని ధనవంతులు చేయడం, లైఫ్లో మిమ్మల్ని హ్యాపీగా ఉంచడం అనేది కంపెనీ యొక్క మెయిన్ డ్రీమ్ అనమాట. సో రిచ్ లైఫ్ ఆఫర్స్ యూ అన్ ఆపర్చునిటీ టు ఎర్న్ ఎవ్రీ డే. అంటే మీరు ప్రతిరోజు సంపాదించడానికి అవసరమైనటువంటి అవకాశాన్ని మీకు కంపెనీ కలుగజేస్తుందని చెప్తుంది. అలాగే విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ టీమ్ యూ కెన్ ఎర్న్ డైలీ వితౌట్ డూయింగ్ నథింగ్. అంటే మీరు దీంట్లో పర్మనెంట్గా వర్క్ చేయడం వల్ల మీరు పని చేయకపోయినా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కంపెనీ కలిగిస్తుంది అనమాట. ఇట్స్ టైమ్ టు మేక్ చేంజ్. ఇక్కడ మీరు చూడొచ్చు richlife.com. అలాగే వీళ్ళ యొక్క అడ్రస్ కూడా మీరు చూడొచ్చు. ఆపోజిట్ వోడాఫోన్ హబ్,
జీవకొండ రోడ్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఇది 100% పర్మనెంట్గా ఉన్నటువంటి కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. మీరు డైరెక్ట్గా వీళ్ళతోనే మీరు మాట్లాడచ్చు. సో అలాగే ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ గమనించవచ్చు. సో లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనమాట, రిచ్ లైఫ్ ఇది. సో మోడ్ ఆఫ్ బిజినెస్ వచ్చేసరికి 100% ఆన్లైన్ బిజినెస్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే నేచర్ ఆఫ్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్, రైట్. సో రీసెంట్లీ స్టార్టెడ్ కంపెనీ, హ్యాపీగా మీరు దీంట్లో వర్క్ చేసేసుకోవచ్చు. వై ఐ జాయిన్ రిచ్ లైఫ్. సో మనం ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలి అసలు అంటే వాట్ ఆర్ ద రీజన్స్ టు జాయిన్ రిచ్ లైఫ్. సో ఇందులో మనకి 6 రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. 6 రకాల రీజన్స్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకటి, వన్ టైం మెంబర్షిప్, లైఫ్ టైం ఇన్కమ్. సో వన్స్ ఒకసారి మనం దీంట్లో మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే మనం లైఫ్ లాంగ్ దీని నుంచి ఇన్కమ్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. అలాగే దీంట్లో డైలీ ఆటో పేఅవుట్స్ ఉంటాయి. సో బేసిక్గా వీళ్ళ ఇంకొక డ్రీమ్ ఏంటి అంటే మనం పొద్దున్న లేవంగానే కంపెనీ పేమెంట్ మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోలే. మనం ఫస్ట్ లేచిన వెంటనే మొబైల్ చూసిన వెంటనే మన యొక్క పేమెంట్ అనేది మనకు క్రియేట్ అయిపోయినట్టుగా మెసేజ్ అయితే మనం చూడాలనేది వీళ్ళ గోల్ అనమాట. సో కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ ఎవరైతే అట్లీస్ట్ 100 రూపాయలు సంపాదిస్తారో వాళ్ళ యొక్క పేమెంట్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా ఆటోమేటిక్గా కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నో నీడ్ టు విత్డ్రాల్. ఓకే, సో మీరు విత్డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే మంత్లీ రాయల్టీ. సో దీంట్లో మీకు రాయల్టీ కూడా ఉంటుందన్నమాట. సో చెప్పాం కదా, సో వర్క్ చేయకుండా కూడా మనీ సంపాదించవచ్చు. దానికి సంబంధించినటువంటి మంత్లీ రాయల్టీ అనేది ఎవ్రీ మంత్ మీ యొక్క బ్యాంక్లో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రొడక్ట్ కానీ సేల్ కానీ ఏమి ఉండదు. నో ప్రొడక్ట్ నో సేల్. సో మీ ప్రొడక్ట్లు సేల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే దీంట్లో మనకి 8 లెవెల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. నాట్ ఓన్లీ సింగిల్ లెవెల్. సో 8 లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అది మనం నెక్స్ట్ స్లైడ్లో మనకు కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను, కంపెనీ హ్యాస్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనమాట. సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్. మీరు యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ గూగుల్లో కూడా మీరు వీటికి సంబంధించిన సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఆర్గనైజర్ సో సంకల చంద్రశేఖర్ గారు ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో ఆయన అయితే కంపెనీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మనకు చెప్పడం జరిగింది, దిస్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ద కంపెనీ హ్యాస్ ఎ లాంగ్ విజన్ టు కంటిన్యూ. అంటే కంపెనీని ఎక్కువ సంవత్సరాలు నడపడానికి వీళ్ళకి విజన్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి పర్మనెంట్ అడ్రస్ ఉంది కాబట్టి వీళ్ళు 100% జెన్యూన్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో కాబట్టి మీరు హ్యాపీగా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. హౌ కెన్ ఐ జాయిన్. సో దీంట్లో మనం ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు అంటే యాక్చువల్గా దీంట్లో మనకి 3 మెంబర్షిప్ ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్మనెంట్ మెంబర్షిప్ ప్లాన్, ఫస్ట్ మెంబర్షిప్ ప్లాన్ వచ్చేసరికి గోల్డ్ మెంబర్షిప్ అనమాట. సో అది మనం 120 రూపీస్తో మనం స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ డైమండ్ అలాగే ప్లాటినం, ఈ 2 ప్లాన్స్ కూడా యాడ్ అయినాయి. సో మీరు వీటిలో కావాలనుకున్న మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఓన్లీ గోల్డ్ ప్లాన్తో కూడా మీరు వర్క్ చేసుకొని 120 రూపీస్తో మీరు హ్యాపీగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి డైమండ్ ప్లాన్ 300 రూపీస్ ఉంటుంది, ప్లాటినం ప్లాన్ 600 రూపీస్ ఉంటుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మనం 120 రూపీస్ పెట్టుకున్నప్పటికీ కూడా మనకి 120 రూపీస్ ప్లాన్ తీసుకుంటే 500 రూపాయలు విలువైనటువంటి వ్యూచర్ అయితే మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే డైమండ్ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ విలువైనటువంటి వ్యూచర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్లాటినం కనుక మనం తీసుకున్నట్లయితే 2000 రూపాయలు విలువైనటువంటి వ్యూచర్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మనకి నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఆ యొక్క ఈ వ్యూచర్ అనేది మీకు ఎందుకు ఉపయోగపడుతుందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఈ 3 రకాల ప్లాన్స్ యొక్క 8 లెవెల్ ఇన్కమ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్గా మాత్రమే దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అనమాట. ఓకే, సో 120 రూపీస్ గోల్డ్ ప్లాన్ లెవెల్ ఇన్కమ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీరు అలాగే మీ టీం అంతా కలిపి ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక 10 మందిని కనుక రెఫర్ చేయగలిగితే, ఓకే, ఒక 10 మందికి మెంబర్షిప్ ఇప్పించగలిగితే మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ లెవెల్ 1లో మీరు ఒక 10 మందిని రెఫర్ చేశారనుకోండి కంపెనీలోకి. దీంట్లో ఉన్నటువంటి ఏకైక వర్క్ ఏంటి అంటే మీరు వన్స్ కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు వేరే వాళ్ళకి ఆపర్చునిటీని కలుగు చేయడం, మీరు వేరే వాళ్ళని కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేయడం. ఎందుకంటే స్టాండర్డ్స్ ఉన్నటువంటి కంపెనీ, పర్మనెంట్ అడ్రస్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి ప్రొడక్ట్ కానీ సేల్ కానీ ఏమీ లేదు కాబట్టి ఈజీగా మీరు 120 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీరు వేరే వాళ్ళతో కూడా స్టార్ట్ చేయించవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మందితో మెంబర్షిప్ తీయించగలిగితే ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 25 రూపీస్ వస్తాయి. టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు 250 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు రిఫర్ చేసిన 10 మెంబర్స్ ఏదవుతున్నారో వాళ్ళు కూడా కంపెనీలోకి ఎందుకు వస్తారు? మనీ సంపాదించుకోవడం కోసమే కదా. సో వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు కదా, రైట్. సో అలా వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మెంబర్స్ని ఈచ్ రెఫర్ చేస్తే మీకు సెకండ్ లెవెల్లో 100 మంది మెంబర్స్ అయితే అవుతారనమాట. సో ఒక్కొక్క పర్సన్కి మీకు వచ్చేసరికి ఇన్కమ్ అనేది 20 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 2000 రూపీస్ అయితే మీరు ఎర్న్ చేస్తారు. అలాగే థర్డ్ లెవెల్ వచ్చేసరికి 100 పీపుల్ ఇంటూ 10 ఈక్వల్ టు 1000 మెంబర్స్ అవుతారు ఆటోమేటిక్గా. ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీకు 15 రూపాయలు వచ్చినా సరే మీకు దాదాపుగా 15,000 రూపాయలు అయితే మీరు ఇన్కమ్ సంపాదిస్తారు. మీరు కేవలం 120 రూపీస్ మీరు స్టార్ట్ అయ్యి. అలాగే ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి 10,000 పీపుల్ అవుతారు. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసరికి మీకు 10 రూపీస్ మీకు ఇన్కమ్ వేసుకున్న 1 lakh రూపాయలు అనేది మీరు సంపాదిస్తారు కేవలం 120 రూపీస్తో.
ఓకే, అలాగే 5th లెవెల్లో మీకు 10 రూపీస్ వస్తాయి, 6th లెవెల్లో మీకు 10 రూపీస్ వస్తాయి, 7th లెవెల్లో 5 రూపీస్ వస్తాయి, 8th లెవెల్లో కూడా మీకు 5 రూపీస్ వస్తాయి అనమాట. అంటే మీకు 6th లెవెల్ నుంచి మీకు 1 crore ప్లస్ సంపాదించవచ్చు, 1 crore ప్లస్ సంపాదించవచ్చు దీంట్లో. సో నిజంగా ఇంతమంది సంపాదించవచ్చు అంటే ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. అంటే కొన్ని జరిగేంత వరకు మనకు అవి ఇంపాసిబుల్ అని కనిపిస్తాయి, కానీ వన్స్ అది జరిగిన తర్వాత మనకు అది పాసిబుల్ అనేది అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు, అన్నీ పాసిబుల్. అందరం కలిసికట్టుగా టీం వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు మంచి ఇన్కమ్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎంతమందిని రిఫర్ చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు, కండిషన్ ఏమీ లేదు. ఎవరు ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు, ఎంతమందికైనా ఆపర్చునిటీ అయితే మీరు కలిగించవచ్చు. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఒక 10 మెంబర్స్ని తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకుంటేనే మీకు 1 crore పైకి వస్తుంది మీకు 6th లెవెల్స్లో. ఈవెన్ 8th లెవెల్కి వెళ్తే మీకు యాభంగా 50 కోట్ల రూపాయలు అయితే మీరు సంపాదించుకోవచ్చు. సెకండ్ ప్లాన్ వచ్చేసరికి డైమండ్ ప్లాన్ అనమాట. దీంట్లో డబుల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఒక పర్సన్కి 24 రూపీస్ వస్తాయి కదా, ఇక్కడ మనకి ఒక పర్సన్కి రిఫర్ చేసినందుకు ఫస్ట్ లెవెల్లో 50 రూపాయలు వస్తాయి, సెకండ్ లెవెల్లో 40 రూపాయలు వస్తాయి, థర్డ్ లెవెల్లో 30 రూపాయలు వస్తాయి. అలా ఎంత ఎక్కువ టీం వర్క్ జరుగుతుంటే మనం అంత ఎక్కువ మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి 5th లెవెల్లో దాదాపుగా 20 lakhs రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు 5th లెవెల్లో. ఒక్కొక్క పర్సన్ మనకి ఈవెన్ 10 మెంబర్స్ మనం ఇంట్రడ్యూస్ చేసినా సరే కంపెనీకి. ఓకే, సో ఇది డైమండ్ ప్లాన్ అనమాట. సో మీరు పీడిఎఫ్లో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దానికి డబుల్ ఉంటుంది ఇది ఇన్కమ్ అనేది. అండ్ 600 ప్లాన్లో కూడా సేమ్ యాస్టేజ్గా 300 ప్లాన్కి డబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక పర్సన్ రిఫర్ చేస్తే ఎవ్రీ పర్సన్ నుంచి మనకి 100 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మెంబర్స్ని రిఫర్ చేయగలిగితే ఆ ప్లాటినం ప్లాన్లోకి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి మీకు 100 రూపాయలు వేసుకున్నా సరే మీరు 1000 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 5th లెవెల్లోనే మీరు 40 lakhs రూపీస్ మీరు ఎర్న్ చేస్తారు. నాట్ ఈవెన్ 6th లెవెల్, 5th లెవెల్లోనే మీరు ఈజీగా 40 lakhs రూపీస్ సంపాదిస్తారు. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు 4th లెవెల్లో చూడండి, కేవలం 10,000 మీరు జస్ట్ ఒక 4 level టీమ్ మీరు వర్క్ చేస్తేనే 4 లక్షల రూపాయలు మీరు సంపాదిస్తారు, కేవలం మీరు 600 రూపీస్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే. సో కాబట్టి 120 రూపీస్ స్టార్ట్ చేస్తారా, 300తో స్టార్ట్ చేస్తారా, 600తో స్టార్ట్ చేస్తారా అనేది ఇట్స్ అప్ టు యూ. మీరు ఏ మెంబర్షిప్తో అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే తర్వాత అప్గ్రేడ్ కూడా చేసేసుకోవచ్చు. 120తో స్టార్ట్ అయ్యి మీకు ఇన్కమ్స్ వచ్చిన తర్వాత మీరు 300కి కానీ 600కి కానీ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చూద్దాం మనం. సో ఎవరైతే ఫస్ట్ 3 లెవెల్స్లో 1000 ఐడీస్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి కంపెనీ మొబైల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఫస్ట్ 5 లెవెల్స్లో 10,000 టీమ్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ఐఫోన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అనమాట. అలాగే బైక్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే ఫ్లాట్స్ మనకు కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 రూపాయలు ఈ కంపెనీలో సంపాదించారనుకుందాం. మీరు 50,000 రూపాయలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, 50,000 రూపాయలు ఈ కంపెనీలో వర్క్ చేయడం ద్వారా మీరు సంపాదిస్తే మీకు కంపెనీ గోవా ట్రిప్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు కంపెనీ గోవా వాళ్ళ ఓన్ బస్సులు ఉన్నాయి కదా, చెప్పాను కదా వీళ్ళకి ఓన్గా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. సో వాళ్ళ ఓన్ బస్సెస్లో వాళ్ళ ఓన్ ఫ్లైట్స్లో ఫ్లైట్ టికెట్స్ తీసుకొని కంపెనీ ఫ్రీగా తీసుకొని మీకు గోవా ట్రిప్ అయితే మీకు ఫ్రీగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే కంపెనీలో 2 లక్షల రూపాయల కంపెనీలో మీరు సంపాదిస్తే మీకు ఫ్రీగా బ్యాంకాక్ టూర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది 100% ఫ్రీ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ అనమాట. సో కాబట్టి మీ పని మీరు చేయండి, ప్రతిఫలం ఆటోమేటిక్గా వస్తుంటుంది, అది మన అందరికి తెలిసిందే. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను 6 రీజన్స్ ఉన్నాయి ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఏంటి అంటే మీరు 10 డైరెక్ట్గా రెఫర్ చేస్తే అది 120లో కానివ్వండి, 300లో కానివ్వండి, 600లో కానివ్వండి, మీరు ఏ ప్లాన్ అనేది తీసేసుకోండి, మీరు డైరెక్ట్గా 10 మెంబర్స్ని కనుక రెఫర్ చేయగలిగితే మీకు కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ ఫ్రీగా రాయల్టీ మీరు సంపాదించుకోవచ్చు. 4.166% లెక్క మీరు ఫ్రీగా రాయల్టీ అయితే సంపాదించుకోవచ్చు. రాయల్టీ అంటే ఏంటి బ్రదర్ అని అడుగుతారా? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో మనం 120 రూపీస్తో బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా, అలాగే మనలాగే చాలామంది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా స్టార్ట్ చేసిన ప్రతి మెంబర్ దగ్గర నుంచి కంపెనీ ఏం చేస్తుందంటే 120 రూపీస్ ఆర్ 300 రూపీస్లో 4.16% అనేది కంపెనీ పక్కకు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయలు తీస్తుంది అనుకుందాం, ప్రతి మెంబర్ దగ్గర నుంచి కంపెనీ ఒక 5 రూపాయలు తీస్తుంది అనుకుందాం. కంపెనీ స్టాండర్డ్స్ పెరుగుతున్న కొద్ది జాయినింగ్స్ కూడా పెరుగుతాయి, టీం కూడా పెరుగుతుంది, మెంబర్స్ కూడా పెరుగుతారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh పీపుల్ కనుక కంపెనీలోకి వచ్చారనుకుందాం ఒక మంత్, ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి 5 రూపాయలు తీసుకుంటే 5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 5 లక్షల రూపాయల కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే డైరెక్ట్గా 10 రిఫరల్స్ని చేసి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా పనిచేస్తుంది. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్లో ఒక 5 రూపీస్ లెక్క తీస్తే ఒక 1 year అయింది అనుకుందాం.
కోటి రూపాయల బిజినెస్ అయింది అనుకుందాం. ఓకే, కంపెనీలో మనం చేసేది కాదు, ఎక్కడ ఎవరైనా చేయనివ్వండి. ఓకే, కోటి రూపాయల బిజినెస్ అయింది అనుకుందాం. ఈ కోటి రూపాయల కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే డైరెక్ట్ రిఫరల్స్ 10 మంది ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కంపెనీ ఆ కోటి రూపాయలని ఫ్రీగా పనిచేస్తుంది. ఉదాహరణకి ఒక 100 మంది అయ్యారనుకుందాం. ఒక 100 మంది డైరెక్ట్ రిఫరల్ చేసే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారనుకుందాం. ఈ 100 మందికి ఆ కోటి రూపాయలు ఏం చేస్తుందంటే ఒక్కొక్క పర్సన్కి 1,00,000 రూపాయల లెక్క ప్రతి నెల క్రెడిట్ చేస్తూ ఉంటుంది. ఆ నెల జరుగుతున్నటువంటి బిజినెస్ని బట్టి ఆ నెల 1 CR అంటే 1 CR, 2 CR అంటే 2 CR, 1 lakh ఉంటే 1 lakh, ఎంత ఉంటే అంత ఎవరైతే 10 మందిని డైరెక్ట్ రిఫర్ చేసి ఎలిజిబుల్ ఉన్నారో రాయల్టీకి వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి కనుక మనం వర్క్ చేసే దీంట్లో 10 మందిని డైరెక్ట్ రిఫరల్స్ చేసుకుని వదిలేస్తే కంపెనీ రన్ అవుతున్నంత కాలం కంపెనీ ప్రాఫిట్లో నుంచి మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం గోల్డ్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి 500 రూపాయలు వేయచ్చు. ఈ 500, 1000, 2000 ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫీచర్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా కేరళ టూర్ వెళ్దాం అనుకుంటున్నారు, ఈ యొక్క సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ని యూస్ చేసుకొని కేరళ టూర్ వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ యూజర్ ఐడి అడుగుతారు. మీ యూజర్ ఐడి కనుక వాళ్ళు చెప్పినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క టూర్కి ఒక 5,000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. 5,000 రూపాయలు 500 రూపాయలు మైనస్ చేసి మీకు 4,500 మాత్రమే తీసుకుంటారనమాట. అదే మీరు ఒకవేళ ప్లాటినం ప్లాన్ తీసుకున్నాను అనుకోండి, మీకు 2,000 డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో గోవా వెళ్దాం అనుకుంటున్నారు, మీరు జస్ట్ మీ యొక్క ఎంజాయ్ చేయడం కోసం ఒక సమ్మర్లో గోవా వెళ్దాం అనుకుంటున్నారు సంకల టూర్స్ అండ్ ట్రావెల్స్ గ్రూప్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 10,000 ఖర్చు అయింది అనుకోండి. ఆ 10,000లో ఈ 2,000 రూపీస్ వాళ్ళు మైనస్ చేసి మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 8,000కి మీకు వాళ్ళు తీసుకెళ్తారు. అంటే మనం పెట్టిన అమౌంట్ ఎక్కడికి పోలేదండి, మన దగ్గర ఉంది వ్యూచర్ రూపంలో. ఉదాహరణకి మనం షాపింగ్ చేస్తాం కదా, మనం 10,000 రూపాయలు షాపింగ్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఒక 200 రూపాయలు 300 రూపాయలు ఫ్యూచర్ ఇస్తారు. అది మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ మనం వెళ్ళి షాపింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ 200 రూపాయలు నెక్స్ట్ టైం మనం 10,000 షాపింగ్ చేస్తే అందులో మనకు మైనస్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే మనం ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకి ఫ్యూచర్ ఇస్తారు. ఫ్యూచర్ అంటే మన ఐడి నెంబర్ అనమాట. ఆ ఐడి నెంబర్ని ఎప్పుడైనా మనం ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ బస్సెస్ ద్వారా వీళ్ళ సర్వీసెస్ ద్వారా మనకి వాళ్ళైతే ఈ డిస్కౌంట్ అనేది లభించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ. సో కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోలేదు, మన దగ్గర ఉంది, ఇంకా డబుల్ ఉందన్నమాట. ఓకే, ఇంకొక బోనస్ ఆఫర్ కూడా ఉంది. అదేంటి అంటే మీరు డైరెక్ట్గా 50 ప్లాటినం డైరెక్ట్ రిఫరల్స్ కనుక చేయగలిగితే, అంటే 600 రూపాయల ప్లాన్ని మీరు ఒక 50 మందికి రిఫర్ చేయగలిగితే మీకు 5,000 రూపాయల కంపెనీ క్యాష్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు మీకు కంపెనీ క్యాష్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది సో దీనికి సంబంధించినటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనమాట. అండ్ మినిమం విత్డ్రా చూడండి, మనకి ఇక్కడ కేవలం 100 రూపాయలు మాత్రం ఉంది. సో మీరు 100 రూపాయలు ఎర్న్ చేసినట్టే మీకు ఆటోమేటిక్గా ప్రతిరోజు నెక్స్ట్ డే మార్నింగ్ మీ పేమెంట్ అయితే మీకు బ్యాంక్కి అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు TDS 5% కట్ అవుతాయి, సర్వీస్ ఛార్జ్ 5% అయితే కట్ అవుతుంది అనమాట. సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎర్న్ crores of rupees విత్ జస్ట్ 120 రూపీస్? ఇది నిజంగా సాధ్యమేనంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ విత్ రిచ్ లైఫ్. ఇట్స్ టైమ్ టు టేక్ డిసిజన్. ఇక్కడ మీకు నెంబర్